హౌ టు మేక్ దోశ అండ్ క్యాస్ట్ ఐరన్ తవా. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత దోశ పిండి బ్యాటర్తో మనం దోశలాగా వేసేసుకోవాలి. ప్రీ హీట్ అనేది ముఖ్యము, లేకపోతే దోశ సరిగ్గా రాదు క్యాస్ట్ ఐరన్ తవా మీద. నాన్ స్టిక్తో పోలిస్తే దీని మీద మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ముందుగానే ఆయిల్ అప్లై చేసి ప్రీ హీట్ చేసుకోవాలి. అప్పుడు దోశ మనకి అచ్చం నాన్ స్టిక్ వాటి మీద వచ్చినట్టే వస్తుంది. నాన్ స్టిక్ అయితే కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ 1 ఇయర్కి ఒకసారి చేంజ్ చేయాలి, ఇలా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ తవా అయితే లైఫ్ లాంగ్ మనకి యూజ్ అవుతుంది. వాళ్ళు గ్యారంటీ కూడా లైఫ్ లాంగ్ ఇస్తారు. సో క్యాస్ట్ ఐరన్ తవా అనేది కెమికల్ ఫ్రీ అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మనకి హెల్తీ కూడా బాగుంటుంది. సేమ్ నాన్ స్టిక్ లాగే దోశ అనేది అలా లేచి వచ్చేస్తుంటుంది. కాకపోతే కొంచెం డిఫికల్ట్, స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఉంటుంది, బట్ యూజ్ చేసే కొద్దీ దోశ అనేది బాగా వస్తుంది. సో ఫైనలీ దోశ ఈజ్ ఓవర్. అండ్ ఇలా మనం దోశ చట్నీ సూపర్ ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ తర్వాత ఎలా దోశ చేసుకో